పడదామా? దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించును గాక. దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడవు, సింహాసనానికి అధిపతివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయమందు మీరు మాతో మాట్లాడండి. నా తండ్రి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినటువంటి ఒక మాటని ఈ దినమందు మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభా, మీరే మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి ఆ మనస్సును ప్రతి విశ్వాసకిని, సంఘానికి మీరు అనుగ్రహించమని, ఈ మాటలు అనేక మంది నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. అట్ట వెనక మట్టిలో కూర్చోబోతే ముందర జరుపుకొని కూర్చోవచ్చు కదా. జరుక అక్క ప్రభక్క, జరుకు, బాగా జరుకు. మీరు గారు జరుపుకోండి అక్క, జరుకు. దేవుని స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చినటువంటి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట స్తోత్రం. ఒకసారి చేతులెత్తి గట్టి స్తోత్రం చెబుదామా? రైట్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటని మీ ముందర పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ మాట అంటే, మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం మాట. వాక్య జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధ్యాయం చెప్తే చాలు, ఫలానా పుస్తకంలో అధ్యాయం అని చెప్తే చాలు క్యాచ్ చేసేస్తారు వాక్య జ్ఞానం ఉండేవాళ్ళు. నిర్గమాకాండం 20వ అధ్యాయం అనగానే చాలా మంది కనుక్కునేస్తారు, ఈ 20వ అధ్యాయంలో ఏముంటదంటే దేవుడు మోషే ద్వారా రాసిచ్చిన 10 ఆజ్ఞలు ఈ 20వ అధ్యాయంలో ఉంటది. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మనం చదువుకున్నాం. ఏంటి ఆ ఆజ్ఞ? ఎన్నో ఆజ్ఞ ఇది అంటే 3వ ఆజ్ఞకు వస్తుంది. ఏంటి ఆ 3వ ఆజ్ఞ? చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనమంట మన దేవుని పేరుని, మన దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఊరికే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా మన దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఏంది అలవాటు అంటే, ఎప్పుడు దేవుని నామాన్ని తలుసుకోవడం. మంచిదే, నేను కాదని చెప్పడంలా, కానీ దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది, దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. ఒకసారి ఒక అతను మంగళ పని చేసే అతను ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయనకి ఆశ పుట్టింది, నేను కూడా సువార్త చెప్పాలా, కొంతమందినైనా సరే దేవుని రాజ్యానికి చేర్చాలా అనేటువంటి ఒక ఆశ పుట్టింది అతనికి. అందుకని తను మంగళ పని చేసేటప్పుడు మనుషులు వస్తూ ఉంటారు కదా. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే ఆయన షేవింగ్ చేస్తా నొరగబూసి ఇంక బ్లేడ్తో తీస్తా ఉన్నాడు. తీసేటప్పుడు గుర్తొచ్చింది, ఒరే ఈ వ్యక్తికి నేను దేవుని స్వార్థ అందించాలని. అప్పుడు ఇక్కడ గీకతున్నాడు అన్నమాట మేడ కింద. అప్పుడు అన్నాడు,
అనా యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచి దేవుడు, యేసయ్యని నమ్ముకో అని అంటున్నాడు. చెప్పేది మంచి మాటలే, కానీ ఎలాంటి సమయంలో చెప్తున్నాడు? ఇప్పుడు వినే అతనికి ఎలా ఉంటది? ఒరే ఈడురా ఈడు, నా గొంతు మీద కత్తి పెట్టి ఏమంటున్నాడు? యేసయ్యని నమ్ముకో అంటున్నాడు. అవునా కదా? అవునా కదా? అంటే నువ్వు చెప్పడం కరెక్టే, కానీ చెప్పాల్సినటువంటి టైంలో, పద్ధతిలో దాన్ని చెప్పలా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దేవుని నామాన్ని ఉచ్చరించడం మంచిదే, కానీ వ్యర్థముగా దాన్ని ఉచ్చరించకూడదు. అనవసరంగా చాలా మంది దేవుని నామాన్ని ఎలా అంటే అలాగా, ఎప్పుడంటే అప్పుడు ఉచ్చరిస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాగ గనక ఉచ్చరిస్తే ఏం జరుగుతుంది? చూడండి, అక్కడే రాశారు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. దేవునికంట కోపం వచ్చి ఆ వ్యర్థముగా ఉచ్చరించేటువంటి వాళ్ళను ఒక మాటలో చెప్పాలంటే శిక్షిస్తాడని అర్థం. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే శిక్షిస్తాడని అర్థం. అందుకని చాలా జాగ్రత్తగా మనము మన దేవుని నామాన్ని ఉచ్చరించాలి. చాలా మందికి తెలియడులే, వాళ్ళకు తెలియకుండానే దేవుని కోపం తెప్పించేస్తున్నారు. తెలియడులే. మీకు ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఎన్ని మాటలు మాట్లాడాడు? 5 7 మాటలు మాట్లాడాడు కదా. అందరూ చెప్పండి, 7 మాటల్లో ఫస్ట్ మాట అందరికి వచ్చలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీళ్ళని క్షమించండి. యేసయ్య అన్నాడు, తనను చంపుతున్నటువంటి వాళ్ళను చూసి, అయ్యా వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు. వాస్తవానికి మనకు కూడా వర్తిస్తుంది ఆ మాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. జరగాల్సిన నష్టం జరిగిపోద్ది, రావాల్సిన కష్టం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అరే 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 నేను ఇలాగ చేయకుండా ఉండుంటే బాగున్నే అని అనుకుంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మనకు తెలియకుండానే మనం దేవునికి కోపం తెప్పిస్తున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎలా కోపం తెప్పిస్తున్నామంటే, ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించి. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా. చాలా మందికి టీవీలు చూస్తే అలవాటు ఉంటుంది. చాలా మందికి ప్రతి ఇంట్లో బువ్వన్నా లేకపోయినా ఏముండాలా? ఉండాలా, అలవాటు ఉంటుంది. దేవుని బిడ్డలో ఆ టీవీ దగ్గర కూర్చునేప్పుడు కూడా కొంతమంది ఏమంటా కూర్చుంటారు? కానీ చూసేసారు కదా, లేస్తున్నాం, ఏమంటా లేస్తారు? రే అదేందా, ఏమంటా లేస్తారు, ఏమంటా కూర్చుంటారు? కూర్చునేది టీవీ ముందరే, కానీ ఏమంటారు? అయ్యా నీకు స్తోత్రం అయ్యా అంటారు. అనరా? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడి నుంచి పైకి లేస్తున్నావు? కానీ వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు కదా, వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు కదా. చూడాలని సేపు చూసి పడుకునేటప్పుడు ఒక మాట అంటారు, తండ్రి నీ దూతను మాకు కాపుదలుగా పెట్టు. ఏందంట? నువ్వు చూడాల్సిన సేపు చూసి పడుకునేటప్పుడు ఆయన దూత నీకు కాపుదలు ఉండాలా? దూత కాదు కాపుదలు ఉండాల్సింది నీకు. ఎవరు? దెయ్యం ఉండాలా. ఎందుకంటే అప్పుడు దాకా నువ్వు చేసింది ఏం పని? ఆ పనే కదా. మనం ఎప్పుడు దేవుని నామాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా వాడాలి అనేటువంటి విషయం మనకు తెలియడంలే. తెలియకుండానే దేవునికి కోపం తెప్పిస్తా ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా అంటే అలాగా దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన నామానికి ఒక విలువ ఉంది, ఆయన నామానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ, ఎలాగంటే అలాగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. స్తోత్రం చెబుదామా? ఇంతకీ ఆయన నామం అని నేను చెప్తున్నాను కదా, దేవుని నామం అని చెప్తున్నాను కదా. ఆ దేవుని నామం అంటే అసలు ఏంటి? దేవుని నామం అంటే ఏంది?
నామము అంటే పేరు ఎప్పుడు విన్నారా? నామము, నామం అంటే పేరు అని అర్థం, అంతే కదా. నామకరణ అంటారుగా. నామకరణ అంటే అర్థం ఏంది? పేరు పెట్టడం. దేవుని నామము అంటే దేవుని పేరు. మీరు చెప్పండి, దేవునికి పేరు చెప్పగలరా? ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తాం, అంతే కదా. మనుష్యులు పెట్టినటువంటి పేర్లు చాలా ఉన్నాయి దేవునికి, తెలుసా? మనుషులు పెట్టినటువంటి పేర్లు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి తగినటువంటి పేర్లు బైబిల్లో చాలా మంది పెట్టున్నారు. అలాంటి పేర్లు ఒక 3 పేర్లు చెప్తా ఈరోజు మీకు. వాటిని కూడా మనము దేవుని నామము అని మనం భావించవచ్చు, మనం అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పేటువంటి ఈ పేర్లని ఎప్పుడూ కూడా మనము వ్యర్థముగా, ఎక్కడంటే అక్కడ, ఎలాగంటే అలాగా వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఓకేనా? మరి ఏంటి? మనుషులు దేవునికి పెట్టినటువంటి కొన్ని పేర్లు, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి పెట్టినటువంటి పేర్లు. చూడండి, నెంబర్ 1 మొదటి పేరు ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం చదివేద్దామా? డైరెక్ట్ గా 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఫస్ట్ అబ్రహాము పేరు పెట్టాడు దేవునికి. ఏం పేరు పెట్టాడో చూడండి, యెహోవా ఈరే. చెప్పండి చెప్పండి, ఏం పేరు? దేవుని నామం అంటే దేవుని పేరు యెహోవా. గట్టిగా మాట్లాడండి, యెహోవా. నేను చెప్పిన తర్వాత చెప్పండి, గట్టిగా చెప్పండి, యెహోవా ఈరే. ఇంకొకసారి సౌండ్ కొంచెం కొంచెం కొంచెం, యెహోవా ఈరే. ఈరోజు నాన్ వెజ్ తినలేదా? చిన్నగా చెప్తున్నారే, గట్టిగా చెప్పండి, యెహోవా ఈరే. దేవుని నామం, దేవుని పేరు ఏంటది? యెహోవా. అంటే అర్థం ఏంటంటే దేవుడు చూసుకొనును. ఆయన చూసే దేవుడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. అబ్రహాం భలే పేరు పెట్టాడు, భలే పేరు పెట్టాడు. దేవుడు చూసే దేవుడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. మీరు చెప్పండి, దేవుడు చూసే దేవుడు అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారు ఈ మాట? నేను చెప్పే ఈ మాట, దేవుడు చూసే దేవుడు అన్న వాళ్ళందరూ ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? ఎప్పటి నుంచి చూస్తున్నాడు మనల్ని? ఇప్పుడు మనల్ని ఎప్పటి నుంచి చూస్తుంటారు మనుషులు? మనల్ని, నిన్ను కానీ నన్ను కానీ ఎప్పటి నుంచి చూస్తుంటారు? మనం మన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎవరైతే కాన్పు చేస్తుంటారో, అంతే కదా, ఫస్ట్ వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత తల్లికి చూపిస్తారు, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చూపిస్తారు, ఆ తర్వాత అందరూ చూసేస్తారులే. అవునా కదా? మొత్తానికి ఎప్పటి నుంచి చూస్తారు మనల్ని అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి. దేవుడు ఎప్పటి నుంచి చూస్తాడో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పటి నుంచి చూస్తున్నాడంట దేవుడు? నేను పిండమనై ఉండగా. మన తల్లి గర్భంలో ఎట్లుంటాం మనం? బిడ్డగా రూపించబడక మునిపే పిండం కదా, రక్తం ముద్ద. డేట్ అవ్వడం ఆగిపోయిందంటే అర్థమైంది, ఆ రక్తం అంతా గడ్డగట్టు ఉంటుంది, రక్తపు ముద్ద. ఆ రక్తపు ముద్దలో నుంచే బిడ్డ తయారవుతారన్నమాట. ఆ ముద్దగా ఉన్నప్పుడే, అంటే మనం పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులంట మనలని చూసాయంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎవరు చూడలేరు అప్పుడు, అసలు ఎవరు చూసేదానికి చేత రాదు. అలాంటప్పుడే దేవుడు మనలను చూశాడు. అందరిని చూస్తాడు ఆయన,
చాలా మందికి ఈ విషయం తెలియదేమో బహుశా. దేవుడు చూసే దేవుడు కాబట్టి అందరినీ చూస్తున్నాడు. నన్ను చూస్తాడు, నిన్ను కూడా చూస్తాడు. ప్రతి ఒక్కరిని చూసే దేవుడు. నమ్మతారా? మీకు ఒక చిన్న మాట చెప్పనా నానా? ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ దొంగతనాలు ఉన్నాయా? ఇప్పుడున్నా ఎక్కువ దొంగతనాలు? ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు అనేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఎక్కువ దొంగతనాలు ఉన్నాయి అనేవాళ్ళు. సరే, ఇంతకు ముందు రోజుల్లో దొంగతనాలు ఎక్కువ అనేవాళ్ళు ఎంతమంది? అరే, ఇంతమంది ఉంటే 2 చేయలేసాయి. ఇప్పుడా ఇంతకు ముందు ఎక్కువ దొంగతనాలు ఉండిందా? ఇప్పుడు కాదులే, అంతసేపు ఆలోచించబల్లా. ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ దొంగతనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు లేవు దొంగతనాలు, ఎందుకు తగ్గాయి అంటారు? ఎక్కడ పట్టినా సీసీ కెమెరాలు వచ్చాయి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చుమా, మీరు పొలంలో ఉంటే పొలంలో కూడా పెట్టుకోవచ్చు, ఏడైనా పెట్టుకోవచ్చు. సీసీ కెమెరాలు వచ్చాయి. సీసీ కెమెరా పని ఏం పని? నాకు ఈ సీసీ కెమెరా అంటేనే నాకు చిన్నగా నేను చేసిన ఒక చిన్న పొరపాటుకి నా మీద కేసు రాసి పెట్టేయి. మనుషులు కేసు రాయిలా, కేసు రాసి పెట్టాయి. 2 కేసులు రాసి పెట్టాయి. మా అమ్మకి టాబ్లెట్లకు పోతా ఉంటే తిరుపతికి పోయేటప్పుడు ఒక కేసు రాసున్నాయి, వచ్చేటప్పుడు ఒక కేసు రాసిన. అంటే నిన్ను ఉన్న బుద్ధిలో ఉంది కాదు, స్పీడ్గా దోలేనంట బండి ఆ రోడ్డు మీద. ఎంతో స్పీడ్ కూడా కాదు, 80. అక్కడ 60 పోవాలంట, 60 లోపలే పోవాలంట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాళహస్తికి పోతే బైక్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, ఏ బండి అయినా 60కి తక్కువలోనే ఉండాలి, కానీ దాటకూడదు. దాటినామంటే సీసీ కెమెరా ఎక్కడి నుంచో చూస్తుంటాయో మనకు తెలియదు, కానీ ఏం చేస్తాయి? నేను అంటాను, సీసీ కెమెరా నుంచి అయినా మనం తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టి నుండి తప్పించుకోలేము. హల్లెలూయా! అందుకని ఆ పదం మీద నేను ఒక పాట రాశా, గుర్తుందా? సింహాసనం నీ సింహాసనం. ఏనా ఒకసారి చిన్న పల్లవ పాడదాం. డ్రమ్ లేదులే, చప్పట్లు కొట్టుకుంటా పాడదాం. సింహాసనం నీ సింహాసనం, ఆకాశము పాదపీఠం నీ. గట్టిగా సింహాసనము మీద చూచుచున్నావు నీ ప్రజలను కునుకట. ఇంకోసారి గట్టిగా, చూచుచున్నా. హల్లెలూయా! సింహాసనం మీద దేవుడు కూర్చొని ఏం చేస్తున్నాడంట? మనల్ని చూస్తా ఉన్నాడంట. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఎలా చూస్తున్నాడు? కునుకక, నిద్రపోక. ఆయన కొనడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అందరూ 2-3 గంటలు ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకోండి అంటే ఎట్లుంటది మీ పరిస్థితి? ఎట్లుంటదా? ప్రార్థన కాసేపు పక్కన పెట్టి ఏం చేస్తారు? శుభ్రంగా నిద్రపోక. కళ్ళు మూసుకోవడం అంటే ఛాన్సే కదా. ఎప్పుడైనా మీరు ఒకటి ఆలోచించారా? వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు మాటకి అలీలు చెప్తాం? ఎప్పుడైనా ఆలోచించారా? రూలా వాక్యం చెప్పేటప్పుడు అలీ చెప్పాలని? రూలా ఉందా? లేదు. వాక్యం చెప్పుకుంటే వెళ్ళొచ్చు, చెప్పచ్చు. కానీ ఎందుకు చెప్తున్నాం? హల్లెలూయా 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 ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే అట్ట చెప్పకుండా ఉంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కొంతమంది ఇంటికి వెళ్తారు, కూర్చో ఉంటారు, శరీరం కూర్చో ఉంటుంది, కానీ మనసు ఇంటికి వెళ్ళి ఉంటుంది, పొలంలోకి వెళ్ళి ఉంటుంది, ఊరికి వెళ్ళి ఉంటుంది, పిల్లల కాడికి వెళ్ళి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటుందో. ఇక్కడ కూర్చొనే ఉంటారు, సముద్రంలో కూడా మునగుతుండొచ్చు, ఎవరికేం తెలుసు. అందుకని ఆ పోతున్న మనసుని మళ్ళీ లాక్కురావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది సంగతి. వాక్యం అయిపోయేదాకా చెప్తానే ఉంటాం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నామంటే అదే సంగతి. కాసేపు వదిలిపెడితే మనం ఏమైపోతాం? నిజపోతామా? నిజమేనా? కొనకుతాం.
కదా. అందుకే నేను చెప్తాను, మందిరంలోకి వచ్చేటప్పుడు శుభ్రంగా ఇంటికాడ బాగా గొరక పెట్టి నిద్రపోయి అప్పుడు రావాలా. ఎందుకంటే ఇక్కడ నిద్ర రాకుండా ఉండాలంటే. ఇంకొక రెండో సూత్రం ఏంటంటే కడుపులో కాల్తా రావాలా. యేసురత్నం ఎన్నిసార్లు చెప్పాను నేను ఆ మాట. వస్తున్నారు మీరా, ఆడు వేసేసి వస్తున్నారు. ఆ ఎంటకాయలు కలిపెట్టా, ఆ చేపలు కలిపెట్టా, చికెన్ ముక్కలు కలిపెట్టా, లేదా పచ్చడి అనుకోబ్బా కలిపెట్టా. ఇంకెక్కడ మనలో ఉన్న వీక్నెస్. యేసయ్య తన శిష్యుల్ని అక్కడ పెట్టి ప్రార్థన చేసుకో వస్తాను, మెలకువగా ఉన్న ప్రార్థన చేయండి అని శిష్యులకి చెప్పేసిపోతే యేసయ్య వచ్చేసరికి అయ్యగారులు ఏం చేస్తున్నారు? శుభ్రంగా నిద్రపోతున్నారు. మనుషులకు ఉన్నటువంటి వీక్నెస్. కానీ దేవుడు నిద్రపోడున్నాను, కునుకడు, నిద్రపోడు. స్తోత్రం చెప్పండి. ఆయన చూస్తూనే ఉంటాడు. ఒక మంచి మాట చూద్దామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం. నన్ను తీసి చదువురా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చదువు. 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద, ప్రతి స్థలం మీద ఉంటాయంట దేవుని కన్నులు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఇప్పుడు కింద చెడ్డవారిని మంచివారిని అవి చూస్తా ఉంటాయి. ఒకసారి భలే ఉంది అన్నమాట. ఒకసారి నాతో పాటు చెప్పండి అందరూ కలిసి. సామెతల గ్రంథం 15:3 వచనం. యెహోవా కన్నులు 3 గొంతులు పలికాయి. ఏం మిగిలిన గట్టిగా చెప్పండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఏం చేస్తున్నాయంట? దేవుని కళ్ళు చూస్తున్నాయంట. ఎవరెవరిని చూస్తున్నాయంట? చెడ్డోళ్ళనే చూస్తాయి. తర్వాత ఇప్పుడు చెప్పండి, చెడ్డోళ్ళని మంచోళ్ళని కలిపి ఎందుకు చూస్తున్నాయి దేవుడి కళ్ళు? ఎందుకంటే ఎవరు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా ఆయన. అంతే కదా. ఎవరు చేసిన దానికి జీతం ఇవ్వాలి కదా. ఎవరు చేసిన దానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే ఏం చేయాలా? ఆయన చూడాలా. ఇప్పుడు మనం అంటాము, ఎవరన్నా మనల్ని ఏదైనా వాదించారనుకో, మనం రిటర్న్లో వాదిస్తాం. వాదించమా? ఏమని వాదిస్తాం? చూసావంటావు నువ్వా, చూసావా కదా. వాదించరా? వాదిస్తాం చూసావా అని. మరి చూసావా అని మనం వాదిస్తే ఆయన సమాధానం చెప్పాలిగా. అందుకని ఆయన ఏమంటాడు? చెడ్డవారిని చూస్తాను, మంచివారిని కూడా చూస్తాను. ఎందుకంటే ఎవరికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవాతి దేవుడు వాళ్ళకి ఇచ్చేదానికి. అందుకనే భలే అద్భుతమైన పేరు పెట్టాడండి. ఎవరా? అబ్రహాం. ఏం పేరు పెట్టాడు? యెహోవా ఈరే. స్తోత్రం చెప్పండి. నాకు నచ్చిన పేరు, నాకు నచ్చిన పేరు. అందుకే నా ఆటో మీద రాపించుకోమంటా తావాటికి అంత అక్షరాలతో. ఎప్పుడైనా చూసారా పెద్ద ఆటో మీద పేరు? మేము నీ ఎందుకు చూస్తామయ్యా అని అంటారా? చూడలా? గ్లాస్ మీద ఏమంటే రాపించుంటారమ్మా? యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. ఆయన చూసే దేవుడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నానో, మన స్థితిగతులు ఏంటో, మన పరిస్థితులు ఏంటో సర్వము చూస్తున్నటువంటి దేవుడు, సర్వము చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఆయన నామం, దేవుని నామం, అబ్రహాము పెట్టినటువంటి పేరు, ఆ పేరే యెహోవా ఈరే. స్తోత్రం చెప్పండి. ఒక నామం చెప్పేసా, ఒక పేరు చెప్పేసా. ఏంటి ఆ పేరు? యెహోవా ఈరే. అంటే దేవుడు చూస్తున్నాడు, చూసే దేవుడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. రెండవది దేవుని పేరు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చూద్దామా?
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చూద్దామా. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. వినండి వినండి, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఇందాక అబ్రహాం పెట్టిన పేరు యెహోవా ఈరే అని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు పేరు పెట్టారంటే న్యాయాధిపతి అయిన గిద్యోను పేరు పెట్టాడు. ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే చాలా స్పష్టంగా రాశారు చూడండి, యెహోవా సమాధానకర్త. స్తోత్రం చెప్పండి. యెహోవా ఎవరంట? గట్టిగా చెప్పండి, ఎవరంట? మన భాషలో చెప్పాలంటే యెహోవా షాలోమ్. యెహోవా ఫస్ట్, యెహోవా ఈరే, ఇప్పుడు యెహోవా షాలోమ్. షాలోమ్ అంటే అర్థమైంది, అక్కడే రాశారు కదా, సమాధానకర్త. అంటే దేవుడంట మనకు ఏమి ఇచ్చేవాడు? సమాధానం ఇచ్చేవాడు. నేను బాగా వినండి ఈ మాట, చూస్తున్నారు నా సై, బాగా వినండి. ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, మన అవసరాలు ఏమున్నా లేకపోయినా, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని కుటుంబంలో సమాధానము ఉండాలి. మళ్ళీ చెప్తున్నానా, ఏమి ఉన్నా లేకపోయినా, పైసలు ఉన్నా లేకపోయినా, మన అవసరాలకి ఏది ఉన్నా లేకపోయినా ఏముండాలంట? సమాధానం ఉండాలా. సమాధానం లేకుండా నీకు ఎంత ఉన్నా, నీకు ఏమున్నా మొత్తం దండగాయ. ఒకసారంట బాగా డబ్బుండే ధనవంతురాలు ఒక పాస్టర్ గారిని, అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపో అని పిలిచిందంట. పాస్టర్ గారు ఏం అవసరం ఉంది ఈ ధనవంతురాలకి? సరే పోదాం అనుకుని ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఆమె అట్టా మేడ మీద నుంచి పైన నుంచి కిందకి దిగొస్తా ఉంటే చూస్తా ఉన్నాడు. ఒళ్ళంతా నగలేసుకొని ఉంది, విలువైనటువంటి చీరగట్టు ఉంది. ఇల్లు చూస్తే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెద్ద రాజమహల్ లాగా ఉండదు, అంత విలువగా ఉంది. ఈయన అనుకుంటున్నాడు, ఒరే ఈమె రేంజే అదోలాగా ఉండదు, ఈమెకి ఏమి ప్రార్థన అవసరం ఉండి తీసుకువచ్చింది, నన్ను పిలిచింది అని అనుకుంటున్నాడు. ఆయన ఎవరో వచ్చిన పాస్టర్ గారు. మొత్తానికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అనింది. తల్లి నా కంటికి ఏమి ప్రార్థన చేయాలో అర్థం కావడం లేదు, నువ్వు చెప్తే ప్రార్థన చేస్తాను, దేని గురించి చేయమంటావు అని. పాస్టర్ గారు మీరు పైకి నేను వేసుకున్నటువంటి నగలు, నేను వేసుకున్నటువంటి దుస్తులు, నేనున్న ఇల్లే చూస్తున్నారు మీరు, కానీ నా లోపల చూడండి, నా హృదయములో సమాధానం లేదు, అలజడి మీద అలజడి ఉంది. ఎందుకంటే నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తను ఇక్కడ ఉండడం లేదు, తను ఏరే కుటుంబంలో ఉంటున్నాడు. అందుకనే నాకు భయంకరమైనటువంటి బాధ. ఈ వస్తువులు నాకెందుకు, లేకపోతే ఈ విలువైనటువంటి ఇవన్నీ నాకెందుకు, ఇదిగో ఈ రాజకోట లాంటి ఈ మహాల్ నాకెందుకు, కానీ లోపల నాకు ఏమి లేదు, ఉండాల్సింది లేదు. అదే ఏంటది? సమాధానం. నేను అదే చెప్తా, నీకు ఎంత ఉన్నా సరే, నీకు ఏమున్నా సరే, ఇంట్లో గనక సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఎట్టుంటదంటే, నా భాషలో చెప్తా, ఒక నరకం లాగా ఉంటుంది. ఇల్లు ఒక నరకం లాగా ఉంటుంది. ఏమి లేకపోతే, అది సమాధానం ఉంటే ఆ ఇల్లే ఒక చిన్న పరలోకం లాగా ఉంటది. దేవునికి స్తోత్రం. సమాధానం లేకపోతే ఆ ఇల్లు నరకం లాగా ఉంటది, సమాధానం ఉంటే ఆ ఇల్లు చిన్న పరలోకం లాగా ఉంటది. నేను అంటాను, మన ఇల్లు పరలోకం లాగా ఉండాలా లేదా నరకం లాగా ఉండాలా? చాలా మంది బాధపడుతుంటారు, అబ్బా ఇంట్లోకి రావాలంటేనే, ఇంటికి రావాలంటేనే ఎట్టుందంట,
తలకాయ నిప్పు తీస్తుంది. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక నరకంలాగా ఉంది. ఎందుకంటే ఉండాల్సింది ఒకటి లేదు అక్కడ. ఏంటది? బిడ్డా, నేను అదే అంటున్నాను. గిద్యోను దేవునికి బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా సమాధానకర్త. అనగా అర్థం ఏంటంటే దేవుడు యెహోవా షాలోమ్ అని అర్థం. మనం పాట పాడుతుంటాం కదా, గుర్తొచ్చిందా? యెహోవా షాలోమ్. ఏం పాట రాదని ఆలోచిస్తున్నారా? శాంతిని నొసగువాడా. శాంతి సమాధానం రెండు ఒకటే. యెహోవా షాలోమ్, శాంతిని నొసగువాడా, శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, దేవుడు సమాధానకర్త. అందుకే నేను చెప్తున్నాను, మనందరి ఇళ్లలో ఏమి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఏ అవసరత తీరినా తీరకపోయినా ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉండాలా. ఏంటది? నానా ఓ, అసలు సమాధానం అంటే ఏంది? సమాధానం అంటే ఏంది? అది ఎట్టుంటది? ఎర్రంగా ఉంటుందా, తెల్లంగా ఉంటుందా, నల్లంగా ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందా? ఎట్టుంటుంది మా సమాధానం అంటే? ఎట్టుంటుంది సమాధానం అంటే? బైబిల్లో చూద్దాము. చూడండి సమాధానం ఎలా ఉంటుంది. బైబిల్లో చూద్దాం. భలే ఉంటుంది ఈ మాట. చూడండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. సమాధానం ఎట్టుంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. దొరికిందమ్మా? 6వ వచనం కానించి చదువుకుంటా వద్దామా? 6వ వచనం కానించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం కానించి. సింహము కూడుకొనగా ఇదిగో ఎన్ని సమాధానం మాటలు ఇవన్నీ. నేను చదువుతాను చూడండి, చాలా క్లారిటీగా బాగా వినండి. 6వ వచనం స్టార్టింగ్. తోడేలు గొర్రె పిల్ల వద్ద వాసము చేయును. అంటే తోడేలు గొర్రె పిల్ల ఒకే చోట వాసం, అంటే నివాసం ఉంటాయంట, అంటే కాపురం ఉంటాయంట. ఏదేది? తోడేలు మాట్లాడితే కదా తోడేలు. మీరు చెప్పండి, కుదరతుందా? కుదరతుందా? ఎందుకు కుదరదా? కుదరదు అంటున్నారు మీరా? ఎందుకు కుదరదు? తోడేలు ముందర గొర్రె పిల్లలు తీసుకొచ్చి పెట్టేవనుకో, తోడేలుకి ఎట్లుంటుందా? అంటే ఏందా? నోరు ఊరుతుంది దానికి. ఎందుకు నోరు ఊరుతుంది? ఎప్పుడెప్పుడు ఈ గొర్రె పిల్ల పీక కొరికి రక్తం తాగదామా, దీని మాంసం తిందామా? అబ్బా, ఎండాకాలం వచ్చింది కదా, ఐసులు ఐస్ క్రీములే వ్యాపారం ఇప్పుడు కదా. కదా, మీ ఊరికి రావా బండ్లా? ఊరికి దూరంగా ఉండాలనుకోండి ముగిచేస్తారట. ఊళ్ళు ఎక్కడ వదిలిపెట్టరు. వస్తాయి కదా, వస్తే ఏం చేస్తారమ్మా మీ పిల్లకాయలా? మా అమ్మ 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 అమ్మ, బాబా బాబా బాబా. ఎందుకు బాబా బాబా, అమ్మ అమ్మ? ఐస్ క్రీమ్. దాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టుంటుంది అంటే లోపల నోరు ఊరిపోతుంటుంది. అవునా కదా? నోరు ఊరిపోతుంటుంది. నిజమే కదా. మనం తినాల్సింది మన కళ్ళ ముందు ఉంటే ఎట్టుంటుంది? నిన్న మా పిల్లల్ని ఆధార్ కార్డులు తప్పుగా ఉన్నాయంటే ఆధార్ కార్డులు చేయించేదాన్ని గూడూరు తీసుకోబోయేటప్పుడు మంచి టౌన్లో గూడూరు సెంటర్లో పెట్రోల్ బంక్ ఉంది కదా, కొంచెం అటు పక్కన అద్దాల్లో బాగా పేర్చేసి ఉన్నారు. బార్ చిన్ని సీసా కాడి నుంచి ఇంత పెద్ద సీసా దాకా ఉంది. దాన్ని చూసి మా చిన్నోడు, బాబా ఒకసారి అటు చూడు అన్నాడు. ఎన్ని కలర్లో, చిన్ని దాన్ని మొదలుకొని
పెద్ద దాని వరకు ఉంది. నేను అన్నాను, ఒరే నాయనా, వాటిని మనం చూస్తే మనకేం అనిపించదు, కానీ ఓటిని తాగేవాళ్ళు చూడాలి దాని సై. మాకేం అనిపించలా, ఓటిని తాగేవాళ్ళు. ఇప్పుడు తాగేవాడు దాన్ని చూస్తే ఎట్టుంటదా, అలా పెద్ద తీస్తే అంతే కదా, ఆ పెద్ద దుద్దులే కొంచెం చిన్నదైనా సర్దుకుంటా. ఎట్టుంటదంటే నోరు ఊరుతుంటది. ఎందుకంటే వాళ్ళు తినేది, వాళ్ళు తాగేది వాళ్ళ కళ్ళ ముందరే ఉంది కదా. ఒకసారి ఊహించండి, తోడేల ముందర గొర్రె పిల్లలు పెడితే దానికి కూడా నోరు ఊరుతుంటది. మనం ఐస్ క్రీమ్ చూస్తే ఎట్ట ఊరుతుందో, మనం తినేది మన కళ్ళ ముందు ఉంటే ఎట్ట మనం ప్రాకులాడతామో, అలాగే దేవుడు అంటున్నాడు చూడండి, తోడేలు గొర్రె పిల్ల దగ్గర నివాసం చేస్తుంది. కింద చిరత పులి మేక పిల్ల యొద్ద పండుకును. అవి రెండు ఒక దగ్గర పడుకో ఉంటాయంట బుద్ధిమంతుల్లాగా. బొజ్జున్నావురా అమ్మ, బొజ్జున్నావురా, నేను నీకు ఒక కథ చెప్తాను, నువ్వు ఓం కొట్టు, నువ్వు ఒక కథ చెప్పు, నేను ఓం కొడతా, బొజ్జుకున్నావురా. ఏ రెండా? చిరత పులి మేకపిల్ల. ఒకసారి ఆ రెండింటిని బోన్లు వేసి పెట్టండి, నిద్రపోతాయా, యుద్ధం చేసుకుంటాయా? మేకపిల్ల పరిగెత్తుతా ఉంటే చిరత పులి పరిగెత్తిదేముంది, దాని మెడ కొరికేసి దాన్ని తినేస్తుంది. పైన మనం చదువుకున్నామే, తోడేలు గొర్రె పిల్ల కలిసి ఉండలేవు, అలాగే చిరుతపులి మేకపిల్ల కూడా కలిసి ఉండలేవు. 3వ లైన్ కింద చూడండి, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. 3 చెప్పాడు అక్కడ. దూడయు, కొదమ సింహము, పెంచబడిన కోడి. కోడి కోసుకొని తింటామే. కోడే ఒక దగ్గర ఉంటేనంట బాలుడు వాటిని తోలును. ఏటిని? దూడ ఓకే, దూడను తోలచ్చు. మనం దూడను తోలవా? కర్రెత్తుకొని హాయ్ హాయ్ అంటే కోడిని కూడా తోలచ్చు. తోలేదేంది, పెగ్గోసుకొని తినివచ్చు కూడా. దేన్ని? దూడ కోడే ఓకే, ఇంకొకటి ఉంది అక్కడ. ఏంటది? కొదమ సింహము. ట్రై చేస్తారా మీరు? సత్రం వల్లరా ట్రై చేస్తారా? దేన్ని జరిగేదానికి? కొదమ సింహాన్ని. మీ అడుగులు ఏదో తిరుగుతుందంట, బయటికి పోతున్నారా? 8 గంటలు దాటితే ఓయమ్మో అదేదో వచ్చేసిందంట, పీకలు కొరికేస్తుందంట, తలకాయలు తినేస్తుందంట. అవునా కాదా? మా ఊరికి వినబడుతున్న ఆ అరుపు. ఏ అరుపు? ఇది నిజమా అబద్ధమా? నానా, కొదమ సింహాన్ని మనం తాళలేము. మీకు మొన్న ఒకసారి ఒక వీడియో చూపించా, గుర్తుందో లేదో, చూసారా? మన తిరుపతి జూలో జరిగింది. సింహంతో సెల్ఫీ దిగేదానికి గోడ మీదకి ఎక్కాడు ఒకడు, ఫోటో తీసుకునేదానికి. కాలు జారి కరెక్ట్గా పడ్డాడు దాని ముందర. దేని ముందర? ఏం చేశాడు ఏం చేశాడా? దానికి దండం పెడతాడే, చెంపలు వేసుకుంటాడే, గుంజులు తీస్తాడే. ఎందుకు? నాది తప్పైపోయింది వదులుమని, నాది తప్పైపోయింది వదులుమని గుంజులు తీస్తుంటే ఓడు సైజు వస్తుంది. అది ఏంద్ర ఈడు చేసేదా? ఈడు చేసేది ఏంది? ఓడి చెంపలు వేసుకుంటే ఓడు అర్థమవుతుందా? వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం దానికి అర్థమవుతుందా? అర్థం కాదు. చూసింది తలకాయ లటక్కన పట్టుకుని పోతా ఓడి రక్తం జ్యూస్ దాగత తీసుకెళ్ళిపోయింది, చంపేసింది. కొదమ సింహం. దూడ కోడే కొదమ సింహం. ఆ కోడిని చూసినా కొదమ సింహం చంపేస్తుంది, దూడను చూసినా కొదమ సింహం చంపేస్తుంది. ఈ 3 ఒక దగ్గర ఉంటేనంట చెప్పండి, ఒక పిల్లోడు వచ్చి హై పోండా ఏమి పంగ లేకుండా మా ఇంటికి వచ్చినారే అని అంటదంట. కింద ఇన్నయ్యే మాటలే. ఇంకొక వచనం చూద్దాం, 7వ వచనం. ఆవులు ఎలుగులు కూడిమేయును. ఎట్టంట? ఆవులు ఎలుగులు. ఆవులు అంటే తెలుసు, ఎలుగులు అంటే ఎలుగుబంటుమా. 2 కూడిమేస్తాయంట. జరిగే పనేనా?
చూడండి కింద మాట, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాల కుడిచి పిల్ల అంటే ఒక చిన్న బిడ్డ నాగుబాము పుట్ట యొద్ద ఆటలాడును. ఎక్కడంట ఆడుకునేది? నాగుబాముతో ఆడుకుంటాడంట. నాగుబాము పుట్ట యొద్ద అంటే ఒకటి ఉంది, ఆ ఒకటి కింద చదవండి, ఒకటిని కింద చదవండి. పాము కంటి పాపను తన వేలుతో ముట్టుకును. ఓడి ఎక్కడ ఆడుకుంటున్నాడో చూడండి. ఓడి ఏలుతోనంట దేన్ని? దేన్నా? పామును కాదు తాకేదోడు, పాము కడిగుడ్డుని. మా జరుగుతుందా? ఇప్పుడు పిల్లకాయలు ఏది ఇచ్చినా పట్టుకోరా. ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, వ్యవహారం చేస్తున్నాడు మన మీద, పాము వచ్చింది పట్టుకోడా? ఉడికేమో తెలుసు పామునా? దాని కన్ను గుడ్డుని తాగితే అది గుమ్ముకుంటుందా? అది గుమ్ముకుంటుందా? పిల్లడానికి కూడా చూడదు, వేసేస్తుంది కదా. కానీ హాని చేయవంట. ఇవన్నీ తోడేలు గొర్రె పిల్ల వద్ద నివాసం చేసిన, చిరత పులి మేకపిల్ల దగ్గర నివాసం చేసిన, దూడ కొదమ సింహము కోడి ఒకచోట కూడుకున్న, ఆవులు ఎలుగులు కూడి మేసిన, ఒక పిల్లోడు వచ్చి నాగుబాము కంట్లో ఏలు పెట్టి ఆడుకున్నా, దేనికి ఒకదానికి ఒకటి హాని చేసుకోవు. అంటే ఒకటికి ఒకటి శత్రుత్వము వాటికి లేనే లేదు. ఎందుకు చెప్తున్నాను? సమాధానం అంటే ఎలా ఉంటది? ఎలా? ఇదిగో ఇలా. ఒకరికి ఒకరికి శత్రుత్వము లేకపోవడమే సమాధానము. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమాధానం అంటే ఏందమ్మా? ఒకరికి ఒకరు శత్రుత్వం లేకపోవడం. ఎవరికి ఒకరికొకరు శత్రువులే ఉండకూడదు. ఇంట్లోనే ఉంటారు. భర్త మీదే భార్య శత్రువు, భార్య మీదే భర్త శత్రువు. ఓడి మాట ఈ మనిషి వినదు, ఈ మనిషి మాట ఓడి వినడు, వీళ్ళిద్దరు మాట పిల్లకాయలు వినరు. అంతే కదా, మనల్ని చూసే కదా పెరగతారు వాళ్ళ. మన ఇద్దరం కొట్టుకుంటా ఉంటే ఎవరిద్దరా? భార్య భర్తలు కొట్టుకుంటా ఉంటే ఓళ్ళని చూస్తుంటారు, వీళ్ళు చూసి ఓళ్ళు నేర్చుకుంటారు. ఓహో, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా రేపు 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 కొట్టుకోవాలేమో. ఏమి నేర్చుకుంటున్నారో చూడండి. మన ఇద్దరం ఒకరు తిట్టుకుంటా ఉంటే ఓహో అలాగ మేము కూడా రేపు తిట్టుకోవాలేమో. శత్రుత్వం ఇంట్లోనే ఉంది. శత్రుత్వం లేకపోవడమే సమాధానము. నమ్మిన స్తోత్రం చెప్పండి గట్టిగా. గిద్యోను యెహోవాకు బలిపీఠము కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా షాలోమ్. అంటే అర్థం ఏంటంటే దేవుడు సమాధానకర్త. చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? డబ్బులేముంది నాన్న, డబ్బులేముంది. కొన్నిసార్లు డబ్బులు ఏం చేస్తుందంటే మంచి వాళ్ళని కూడా విడగొట్టేస్తుంది కదా. ఎంత అవసరం వస్తుందో కొన్నిసార్లు డబ్బులతో. మీరు గమనించండి, మన వాల్యూ మనకు తెలియాలంటే ఒక్కసారి కనుక్కోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, జీవిత సత్యం. నీకు అవసరం వచ్చి పక్కన వాళ్ళని అడుగు చూడు. వాళ్ళ దగ్గర నుంచి నీకు కానీ డబ్బులు సహాయం వచ్చిందనుకో, వాళ్ళ దృష్టిలో నువ్వు విలువగా ఉన్నట్టే. పెట్టుకొని కూడా డబ్బులు ఇవ్వలేదనుకో, వాళ్ళ దృష్టిలో మనకు విలువ లేనట్టే. కొంతమందిని మీరు అడగండి, వాళ్ళ ఇంట్లో ఉంటాయి డబ్బులో ఎత్తి పెట్టుకొని ఉంటారు, కానీ అవసరం అని అడగండి ఇస్తారా? ఎవరు? అంటే ఎందుకంటే మన మీద వాళ్ళకి విలువ లేదు. కొన్నిసార్లు అది నీ దగ్గర ఉంటుంది, అంతే కదా. కొన్నిసార్లు అది నా దగ్గర ఉంటుంది. ఈ చేతితో లక్షలు ఖర్చు పెట్టుంటా పెట్లా, కొన్నిసార్లు 5,000 కూడా దొరకదు. 5,000 ఎందుకు, 2,000 కూడా దొరకదు. కొన్నిసార్లు ఆయిల్కి కూడా దొరకదు. 2,000 దాకా బాధనం నిజంగానే. ఆయిల్కి కూడా దొరకదు. ఎందుకంటే ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. డబ్బుల గురించి, డబ్బులు కాదు మనకు అవసరం, మన కుటుంబాలకి. అది ఉన్నా లేకపోయినా, వస్తువులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ప్రతి క్రైస్తవుని కుటుంబాలలో ఏమున్నా సమాధానం ఉండాలా. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అదే ఒక చిన్న పరలోక రాజ్యం. సమాధానం ఎక్కడైతే ఉండదో ఆ ఇల్లే ఒక నరకం. సమాధానం అంటే ఏంటంటే ఒకరికి ఒకరము శత్రుత్వం లేకుండా ఉండాల. ఇంట్లో
ముగ్గురు ఉండండి, నలుగురు ఉండండి, 5 మంది ఉండండి, ఒకరికి ఒక శత్రుత్వం ఉండకూడదు. సంఘంలో కూడా శత్రుత్వం ఉండకూడదు. సంఘంలో శత్రుత్వం ఉండకూడదు, కుటుంబంలో శత్రుత్వం ఉండకూడదు. సమాధానము ఉండాలి. అందుకని గిద్యోను దేవునికి పేరు పెట్టాడు యెహోవా షాలోమ్. ఏం చెప్పినప్పటికీ దేవునికి పెట్టిన పేర్లు ఫస్ట్ మమ్మల్ని వదిలేయ అంటున్నారట. గట్టిగా చెప్పండి. నెంబర్ 1 అంటే అర్థమైంది, చూస్తున్న దేవుడు అన్ని చూస్తున్నాడు కదా, ఆయన చూసే దేవుడు అన్ని చూస్తున్నాడు. రెండోది యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అంటే దేవుడు సమాధానకర్త. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి ఊరికి అట చదివించి నేను వదిలేస్తా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. ఇంకొకటి యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. లాస్ట్ దాని కైవారము 18,000 పలకర్రల పరిమాణం. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. చూడండి, యెహోవా ఉండు స్థలము పేరు పెట్టారు. ఏమని పెట్టారు? యెహోవా ఉండే అంటే దేవుడు ఉండే స్థలం. యెహోవా షమ్మా. యెహోవా షమ్మా దేవుడు ఉండే స్థలం. పాట పాడతాంగా మనం. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. యెహోవా షమ్మా దేవుడు ఉండే స్థలం. దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థలానికి ఒక పేరు. ఏంటా పేరు? యెహోవా షమ్మా. శ్రీనివాసత్రం చర్చిలో దేవుడు ఉన్నాడంటే దీనికి ఒక పేరు. ఏంటా పేరు? యెహోవా షమ్మా. అంతే. మన కుటుంబంలో ఉన్నాడంటే మన కుటుంబానికి ఒక పేరు. ఏంటది? యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే అర్థమైందంటే దేవుడు ఉండే స్థలం. ఎస్, దేవుడు ఉండే, ఆయన ఉండే స్థలం. నానా యాడైనా ఉంటాడా? కొన్ని చోట్లే ఉంటాడా దేవుడు? ఏనా చెప్పండి. యాడైనా ఉంటాడా? కొన్ని చోట్లే ఉంటాడా? ఓయే, చాలా మంది అంటారు కదా, కానీరా చర్చికి బాబులేదు కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. ఏం చర్చిలో పోతే నా దేవుడు ఉండేదా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్న దేవుడే చాలా మంది అంటా ఉంటారు. ఈరోజు చాలా మంది చర్చికి ఎందుకు రావడం లేదంటే ఇది ఈ మాటను పట్టుకొని. ఏ మాటను పట్టుకొని? ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చయ్యా, ఆ రాగు చెట్టు కింద చేసుకో, శుభ్రంగా కడిచి వాళ్ళు కుట్టి పెరగతాయి నిన్ను పెరకవా, ఆడ ప్రార్థన చేసుకో, ఈడ ప్రార్థన చేసుకో. దేవుడు నాన్న బాగా వినండి, దేవుడు ఎక్కడైతే ఉంటాడు అని మనం ప్రశ్న వేసుకుంటే బైబిల్లో ఒక మంచి మాట మనం చూద్దాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? నిర్గమాకాండం 25వ అధ్యాయం. ఇది మనం తెలుసుకోవాలా ఈ మాట. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామా? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. అది ఎక్కడ ఉంటాడు దేవుడు? బలి మాట అన్నారు చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు ఉండాలంటే ఎక్కడ దేవుడు ఉంటాడంటే పరిశుద్ధ స్థలములో. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎస్, పరిశుద్ధత ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉంటాడు. మీసాల గడ్డాలు తీసేసి తెల్ల గుడ్డలు వేసుకున్నంత మాత్రాన దేవుడు ఉంటాడా? ఉండడు. శుభ్రంగా మీసాల గడ్డాలు పెంచేసి తెల్ల గుడ్డలు వేసుకున్నంత మాత్రాన దేవుడు ఉంటాడా? తీసినా ఉండడు,
పెంచినా ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పరిశుద్ధత ఎక్కడైతే ఉంటాదో అక్కడ ఉంటాడు. నమ్మిన స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యెహోవా షమ్మా అంటే అర్థమైంది? దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండాలంటే ఇప్పుడు మనం ఉండాలంటే, మనం మనిషి కదా, మనం ఉండాలంటే గబ్బుగుట్టే దగ్గర ఉంటామా, బాగుండే దగ్గర ఉంటామా? మీరు చెప్పండి. నేను గబ్బుగుట్టే దగ్గర ఉంటానన్న వాళ్ళు చేయలేదండి. ఎవరైనా ఉంటారా? ఉంటామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా మేము గబ్బుగుట్టే స్థలంలో ఉండలేమయ్యా, బాగుండే స్థలంలో ఉంటామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరు భలే జాగ్రత్తగా ఉండారని నాకు అర్థమైపోయింది. అవును, ఇప్పుడు చచ్చిపోయిన కుక్క చచ్చిపోయింది అనుకో, ఇంటికాడ వేసుకుంటామా, దూరంగా లాగి పారేస్తామా? ఎంత దూరం? అది మురిగిపోయినప్పుడు దాని గబ్బు మనకు రానంత దూరం. ఎందుకని? గబ్బు వచ్చిందంటే మనం ఉండలేం. మనకే గబ్బు నచ్చడం లే కదా కదా మరి దేవునికి నచ్చుతుందా? దేవునికి నచ్చుతుందా? దేవునికి నచ్చుతుందా? దేవునికి పరిశుద్ధత నచ్చుతుంది. మీకు అర్థమవుతుందంటారా? దేవునికి స్తోత్రం. ఇంతకుముందు నేను సేవ చేసే కొత్తలో నేనే సాపలు వేసుకునేవాడిని. అందరు వెళ్ళిన తర్వాత నేనే సాపలు ఎత్తుకునేవాడిని. ఒకే చర్చిలో అప్పుడు ఉండేది, ఒకే ఆరాధన. ఆ సాపలు ఎత్తేటప్పుడు కొన్ని వస్తువులు దొరికేది నాకు చర్చిలో. ఆ వస్తువుల్ని జాగ్రత్తగా శాట తీసుకుని, చివరగట్ట తీసుకుని, చేత్తో కూడా దాకని మళ్ళీ నేను జాగ్రత్తగా దాంతో వేసుకునేది, తీసుకొని విసిరి కొట్టేది. ఏం వస్తువులయ్యా? పాపం వీళ్ళు బయట పెట్టుకోవచ్చే వాళ్ళు కొన్నిసార్లు మర్చిపోయి వచ్చేస్తారు. ఎక్కడికా తెచ్చేస్తారు. ఇక్కడ డమ్ము కొట్టి బాగా పాట పడితే ఏం చేస్తారు కొంతమంది? అప్పుడు ఊడిపి పడిపోతాయి. పడిపోయిన వాటిని ఇంక మళ్ళీ వాళ్ళు మర్చిపోయేసి వెళ్ళిపోతారా? అవి సాపల కిందకి వెళ్తాయా? ఇప్పుడు ఏం చేయాలా? నేను ఎత్తుకోవాలా? గబ్బు కొట్టి నీ నోరుతో ప్రభువా అంటే ఇష్టపడతాడా? ఎట్టుందో తెలుసా నీ నోరు? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలం ఎట్టుండాలా? అందుకే నేను చెప్తా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు మనం పరిశుద్ధత కలిగి ఉండాలా. అప్పుడే కాదు, ఎప్పుడూ కూడా మనం పరిశుద్ధత కలిగి ఉండాలా. అందుకే నేను చెప్తుంటాను కదా, వచ్చే ప్రతి ఒక్కరూ తలకు స్నానం చేసుకోరమ్మని కదా. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎవరిలో ఉంటాడు అంటే, నువ్వు తెల్లగుడ్లంతా వేసుకున్నంత మాత్రాన నీలో ఉండడు, లేకపోతే నువ్వు రకరకాల వేషాలు వేసినంత మాత్రాన నీలో ఉండడు. ఆయన ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని నిర్గమకాండంలో మనం చదివాం. అందుకనే బైబిల్ పేరు పెట్టింది యెహెజ్కేలు గ్రంథం 48:35 యెహోవా షమ్మా, మనతో ఉండే దేవుడు. దేవుడు మనతో ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి. 3 పేర్లు చెప్పా, దేవుని పేర్లు చెప్పానా? ఏంటి మా 3 పేర్లు? నెంబర్ 1 యెహోవా ఈరే, యెహోవా షాలోం, యెహోవా షమ్మా. యెహోవా ఈరే దేవుడు చూసే దేవుడు, యెహోవా షాలోం దేవుడు సమాధానం ఇచ్చేవాడు, యెహోవా షమ్మా దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు. ఎందుకు చెప్పుకోవచ్చాను? ఆయన పేరుని ఎక్కడంటే అక్కడ వ్యర్థముగా మనం ఉచ్చరించకూడదు. ఉచ్చరిస్తే దేవునికి కోపం తెప్పిస్తాం, దేవుని కాడ శిక్షణ పొందుకుంటాం. అందుకని జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ దేవుని పేరు వాడబాకండి. ఎలాగంటే అక్కడ దేవుని పేరు వాడబాకండి. ఎందుకంటే ఆయన పేరుకి ఒక బలం ఉంది, ఆయన పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. యెహోవా నామమును వ్యర్థముగా ఎప్పుడు మనము ఉచ్చరించకుందుముగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదని చెప్పారు ప్రభువా. నీకున్నటువంటి మనుషులు పెట్టినటువంటి కొన్ని పేర్లు మేము చూసాం ప్రభువా. ఎప్పుడు కూడా ఈ పేర్లు మేము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకము, ఎందుకంటే నువ్వు ఒక బలాతిశయం, ఎందుకంటే నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుడు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రార్థన చేద్దామా? ఇకనైనా ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకుండా దేవుని సన్నిధిలో ముందు కొనసాగదాం.